ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చాలా చాలు. హలో బాలా, హలో ఎవరండి? త్రిపుర ఫోన్ లిఫ్ట్ చేసిందండి. ఏం లేదండి, నేను బాలా స్కూల్ టీచర్ని. నా పేరు నందిని. ఓ మీరా? బాలాగారు మీ గురించి చెప్తూ ఉంటారు. ఒకసారి బాలాతో స్కూల్ సిలబస్ గురించి మాట్లాడాలి. బాలాకి ఫోన్ ఇవ్వగలరా? అలాగేనండి. బాలాగారు, మీ టీచర్ కాల్ చేశారు. హలో బాలా. మిస్, మీరు ఫోన్ చేశారేంటి? ఏం లేదు బాలా, నీకు సైన్స్లో సిలబస్ అర్థం కావడం లేదు కదా, మార్క్స్ కూడా తక్కువ వస్తున్నాయి. నువ్వు మా ఇంటికి వచ్చేసావనుకో, నీకు కావలసిన ఐస్ క్రీమ్స్ అన్నీ ఏర్పాటు చేస్తాను. అలాగే సిలబస్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. నీకు సైన్స్లో టాప్ రావాలంటే నేనే దగ్గరుండి లెసన్స్ చెప్తాను. నేను రాలేను. దేనికి బాలా? ఎందుకని? మా ఇంటికి రావడం నీకు ఇష్టం లేదా? అలా ఏం లేదు, నాకు ఇష్టమే. మరి నాతో మాట్లాడడం ఏమైనా ఇబ్బందిగా ఉందా? లేదు నందిని టీచర్, మీరు చాలా మంచి మనిషి. మీతో ఉండడం నాకు హ్యాపీనే. మరి దేనికి రానంటున్నావు? అదా, సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటా సర్ప్రైజ్? మీకు చెప్పచ్చులే, నా సుందరికి సర్ప్రైజ్. అదేంటంటే, నా సుందరి చాలా డల్గా ఉంటుంది ఈ మధ్య. చాలా బిజీగా ఉంటుంది. ఆఫీస్లో స్కామ్ కూడా అయింది. అందుకే సరిగ్గా తినటం లేదు. సో అందుకే నేను నా సుందరికి క్యాండిల్ లైట్ డిన్నరు అరేంజ్ చేస్తున్నా. క్యాండిల్ లైట్ డిన్నరా? అవును. ఇప్పుడు అందుకే నేను రాలేను. సరే బాలా, ఇవాళ కుదరకపోతే రేపు కుదురుతుంది కదా? రేపురా, నాకు పనుంది. ఉంటాను. బాయ్ మిస్. బాయ్. బాలా త్రిపురాలు రోజు రోజుకి దగ్గరవుతున్నారు. ఇప్పుడు బాలా త్రిపురకి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తానంటున్నాడు. వాళ్ళని అలా వదలకూడదు. అసలు వాళ్ళ మధ్యలో ప్రేమ అనేది చిగురించకూడదు. త్రిపురతో బాలా ఇంకా ఇలాంటి ఏర్పాట్లు చేయకుండా ఏదో ఒకటి చేయాలి. వాళ్ళ క్యాండిల్ లైట్ డిన్నర్ స్పాయిల్ అవ్వాలి. ఎవరికంట పడకుండా క్యాండిల్ లైట్ డిన్నర్ దగ్గరకు వెళ్ళాలి.
ఆల్రెడీ మనస్తత్వంతో మారిపోయినా భార్య కోసం క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశావు. నీ తెలివికి జోహార్ బాలా. కానీ నీ ప్రేమని నేను సహించలేకపోతున్నాను. నువ్వు తెలియకుండానే నీ భార్య మీద చూపించే ఆ ప్రేమని నేను భరించలేకపోతున్నాను. ఇది 5 నిమిషాల్లో మొత్తం పొగలాగా కమ్మేసి మీ డిన్నర్ సెటప్ మొత్తాన్ని పాడు చేస్తుంది. అది నేను కళ్ళారా చూసి ఇక్కడి నుంచి వెళ్తాను. బాలగారు, ఎవరి కోసం ఇదంతా? నీకోసమే సుందరి. నా కోసమా? హా, నాకు ఈ డిన్నర్ ఏర్పాట్లు చేయడం ఏంటి? అవును సుందరి, నువ్వు చాలా రోజుల నుండి డల్గా ఉంటున్నావు. ఎప్పుడు మీ అమ్మ కోసమే ఆలోచిస్తున్నావు. నువ్వు నవ్వి ఎన్ని రోజులైందో. సరిగ్గా భోంచేసి కూడా చాలా రోజులు అవుతుంది. నా సుందరి బాధపడితే నేను బాధపడినా? అందుకే నిన్ను సంతోష పెట్టాలని ఈ ఏర్పాట్లన్నీ చేశాను. సంతోషపడుతున్నావా త్రిపుర? ఇంకొద్ది నిమిషాలే. ఈ విషయం మీకెవరు చెప్పారు? ఆ, భార్య డల్గా ఉంటే భర్త ఏదో ఒకటి చేసి తన్ని సంతోష పెట్టాలంట. నేను టీవీలో క్యాండిల్ లైట్ డిన్నర్ పెట్టుకున్న జంట ఆ భార్యకి ట్రీట్ ఇచ్చిన వీడియో చూసా. అందుకే ఇలా ఏర్పాటు చేశా. బాగుందా? చాలా బాగుంది బాలగారు. మరి కూర్చో, మరి రా. అయ్యో.